16వ వచనం చదువుదాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నేను చదువుతాను మరలా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ మాట నేను ముందు వాక్యం అడిగి ఆ ప్రశ్న అడిగి వాక్యం చదవకపోతే నేనేదో బలవంతం చేసేస్తున్నామో బాప్తిసానికి అనుకుంటారు. వాక్యం ఏమని చెప్తుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు, చెప్పండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ, నమ్మని వానికి, బాప్తిసం లేనివాడికి, బాప్తిసం లేనివాడికి, గమనించండి, బాప్తిసము ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు మీ తలల పైకెత్తి నేను చెప్పే మాట వినండి. ఒక పట్టణంలో బయట వాళ్ళు మరి వింటున్నారో లేదో నాకు అర్థం కావట్లా. కనీసం ఈ గుమ్మం దగ్గర మీ ముఖాలు కనబెట్టు కూర్చుంటే బాగుంటుందేమో. ఇందుకే నా దృష్టి అంతా మీ మీద ఉంది, లోపల ఉన్న వాళ్ళ మీద లేదు నాకు దృష్టి అంతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాశుల కన్నా కోరదగినది, రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జరిగిన వాస్తవం చెప్తున్నాను, కథ కాదు. మిమ్మల్ని భయపెట్టడానికి నేనేమీ ప్రయత్నం చేయట్లేదు. అది మీ ఇష్టానికి, మీ ఇంగిత జ్ఞానానికి దాన్ని విడిచిపెడుతున్నాను. జరిగిన వాస్తవం చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట. తమ్ముడా, చెల్లి, ఈ బాప్తిసము నీకు అవసరమని ఇంకా గ్రహించకపోతే, ఒకవేళ గ్రహించి ఈ బాప్తిసాన్ని నువ్వు వాయిదాలు వేసుకుంటూ నీ జీవితం ముందుకు వెళుతున్నట్లయితే, దయచేసి ఈ చిన్న మాట మీ మనసును ఉంచాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, రక్షించబడిన వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినా ఎక్కడుంటాడు? నమ్మని వానికి నువ్వు ఎప్పుడు ఎంత ఘనంగా నీ సమాధి కార్యక్రమం జరిగినా, బంగారు పెట్టితో నువ్వు సాగనంపినా, రక్షణ పొందకపోతే నీవు శిక్ష తప్పించుకోలేవు అనే విషయాన్ని వాక్యము తేటగా చెప్తుంది. రైట్, ఇప్పుడు మన ఒక చిన్న సందేశం మీకు ముందు ఉంచుతున్నాను. దయచేసి మీ అందరూ కూడా తలల పైకి ఎత్తి జరిగిన వాస్తవం చెప్తున్నాను. ఒక సిటీలో ఒక పేరుగాంచిన హీరోయిన్ ఉందంట. ఆ పేరు నాకు అంత మర్చిపోయిన పేరు అమ్మా. ఇంతకుముందు మనం విన్నాం అది.